Good evening everyone. My name is Sai Ram Sampatrao. Welcome to this explained video on a burning issue that is marital rape in India. రీసెంట్గా మనకి మ్యారిటల్ రేప్ గురించి చాలా న్యూస్లోకి రావడం అనేది జరిగిందండి. లెట్ us talk about in detail. Please come with me on a emotional roller coaster. Before starting this particular session, let me once talk about our courses now. So చూడండి అన్న, the flagship course that offered at our institute is UPSC Infinity. UPSC Infinity, the beauty of this course is it comes with lifetime validity అండి. లైఫ్ టైం వ్యాలిడీతో రావడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా దీనిలో భాగంగా రావడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ ద బెస్ట్ ఫౌండేషన్ ఇస్తాయండి. మేము డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఎన్సీఆర్టీస్ని కవర్ చేస్తున్నాం. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం మీరు చేయొచ్చు. అండ్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు, బట్ ఆ ప్రాబ్లమ్ని కూడా మేము రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల యూ విల్ మాస్టర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫర్ షూర్, ఎవ్రీడే చేయించడం వల్ల. అండ్ యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, ఐబీపీఎస్సీ, ఎస్ఎస్సీ ఇవి కూడా రాస్తారు. ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అది కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. నెలకి 5,000 చొప్పున కట్టుకుంటే సరిపోతుందమ్మా. ఈజీ ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు. జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7893999553. ఇది మన ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ ఉంటుంది. వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో మీకు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా డీటెయిల్డ్గా చెప్తారు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ చూడండి, 15,000 రూపాయలు మాత్రమే ఫీజు. 5,000 చొప్పున 3 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో ద బెస్ట్ ఫౌండేషన్ అనేది మీకు ఎన్సీఆర్టీస్ వల్ల పడ్డం అనేది జరుగుతుంది. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. డీటెయిల్ ఇన్ డెప్త్ ప్రతిదీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎవరైతే ఇప్పటివరకు ఎన్సీఆర్టీ కోర్స్ జాయిన్ అయ్యారో లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆల్. అండ్ జాయిన్ అవ్వని వాళ్ళు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ 60,000 రూపీస్ మాత్రమే. 5,000 per month ఇది కూడా కట్టుకోవచ్చు. 12 ఈఎంఐలో కట్టుకోవచ్చు, 12 months కట్టుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ 70,000 రూపీస్ అండి. ఆఫ్లైన్ మన ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఎంవిపి కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. మీరు చక్కగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. సో 5,000 14 నెలలు 5,000 per month కూడా చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది మన ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయలకి లైవ్ ప్లస్ రికార్డెడ్ యాక్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు డైలీ హిందూ అనాలిసిస్ ఎలాగో నేను యూట్యూబ్లో చేస్తాను. దానితో పాటు మీకు ఏమొస్తుంది, ఎవ్రీడే ఒక కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే ఒక కరెంట్ అఫైర్స్ సెషన్ అంటే పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, అదర్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ దీనిలో కవర్ చేస్తారు శాంతి మేడం. అండ్ దాంతోపాటు వీక్లీ రివిజన్ సెషన్, ఎంసీక్యూస్ రివిజన్ సెషన్ నేను చేస్తాను. డీటెయిల్డ్గా మొత్తం వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అని టక రివిజన్ అనేది మనం చేస్తాం. అర్థమైందా? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మరి మన ఎక్స్ప్లెయిన్ టాపిక్ అనేది మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి నన్ను. ఫస్ట్ అప్, వాట్ ఈస్ ఇన్ న్యూస్? వై దిస్ మ్యారిటల్ రేప్ ఈజ్ ఇన్ న్యూస్? ఇది న్యూస్లోకి ఎందుకు ఉందండి అంటే, రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టుకి ఒక ఇంట్రెస్టింగ్ కేసు అనేది రావడం అనేది జరిగింది. అండ్ దానికి తీర్పునిస్తూ ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వెర్డిక్ట్ అనేది తీర్పు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకీ ఆ కేసు ఏంటి అంటే, ఛత్తీస్గఢ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. అండ్ దే బోత్ వర్ రీసెంట్లీ మ్యారీడ్ అండి. ఇద్దరికి రీసెంట్గా పెళ్ళి అవ్వడం అనేది జరిగింది. దేర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ వాజ్ గుడ్ అండ్ దేర్ లైఫ్ వాజ్ గుడ్. కానీ పెళ్ళైన కొద్ది రోజులకి ఈ అబ్బాయి ఈ అమ్మాయిని దౌరీ తెమ్మని, కట్నం తెమ్మని చెప్పి గొడవ పెట్టాడు. అండ్ దాంతోపాటు హీ వాంటెడ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ హిస్ వైఫ్. He wanted her to participate in the intercourse which is against the order of the nature. An intercourse which is within the order of the nature. ప్రకృతి పర్మిట్ చేసేటటువంటి ఇంటర్కోర్స్ ఏంటండి? దిస్ ఈజ్ పీనో వెజైనల్ ఇంటర్కోర్స్ ఏదైతే ఉంటుందో దట్ వన్. He wanted something other than that and his wife insisted. సో ఒప్పుకోలేదు. What he did, తన వైఫ్ అని కూడా చూడకుండా he literally raped his wife. తన వైఫ్ని తను రేప్ చేయడం అనేది జరిగింది. షీ వెంట్ టు ద పోలీస్. షీ టోల్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ కట్నం కింద ఏం గొడవ పెట్టాడు, దాంతోపాటు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది మొత్తం పోలీసులు చెప్పారు. అప్పుడు పోలీసులు ఆ వ్యక్తి మీద 3 సెక్షన్స్ కింద కేసులు పెట్టడం అనేది జరిగింది.
మొదటిది ఏంటి? సెక్షన్ 498A, క్రుయల్టీ టువర్డ్స్ వైఫ్ బై హస్బెండ్ ఆర్ హిస్ రిలేటివ్స్. సో తన కట్నం తీసుకురాలేదని చెప్పి ఆవిడ మీద హింసాత్మకమైనటువంటి ఘటనలకు పాల్పడతా ఉన్నాడు. సో అందుకే ఈ సెక్షన్ కింద కేసు పెట్టారు. సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ, కార్నల్ ఇంటర్ కోర్స్ అగైన్స్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్. సో తన వైఫ్ ని ద ఇంటర్ కోర్స్ విచ్ ఈస్ అగైన్స్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్, దానిలో పార్టిసిపేట్ చేయమని ఇన్సిస్ట్ చేస్తున్నాడు, ప్రెజర్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ సెక్షన్ కింద ఆయన మీద కేసు బుక్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ద థర్డ్ వన్ ఈస్ సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, దట్ ఈస్ రేప్. దిస్ మ్యాటర్ వెంట్ టు ద హైకోర్ట్. ద మ్యాన్ హిమ్సెల్ఫ్, ద హస్బెండ్ ఎవరైతే ఉన్నారో నా మీద ఈ కేసులు అనవసరంగా పెట్టారని చెప్పి ఆయన హైకోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. A division bench at the High Court has took up the case, and the justice was, look at the gentleman here, ఈయన పేరు ఏంటి అంటే ఎన్కే చంద్రవంశీ. హీజ్ ఎ లెర్న్ మ్యాన్, చాలా బాగా చదువుకున్న వ్యక్తి. దాంతోపాటు హీజ్ ఎ వెరీ జెంటిల్ మ్యాన్. ఛత్తీస్గఢ్ ట్రైబల్స్, దాంతోపాటు ఛత్తీస్గఢ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చాలా చాలా తీర్పులు అనేవి ఈయన చెప్పడం అనేది జరిగింది. హీజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ యాక్చువల్లీ. కానీ ఈయన ఏం తీర్పు చెప్పారు అంటే, ఎస్, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి సెక్షన్ 498K కింద, అంటే క్రూయల్టీ టువర్డ్స్ వైఫ్ బై హస్బెండ్ ఆర్ హిస్ రిలేటివ్స్, సో కట్టంతా మనకు గొడవ పెట్టాడు కాబట్టి దాని కింద ఆయన బుక్ చేయొచ్చు. సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ, సో హీ వాంటెడ్ సమ్ అదర్ థింగ్ దట్ ద నేచర్ విల్ నాట్ పర్మిట్ హిమ్ టు డూ, దట్ ఈస్ కార్నల్ ఇంటర్ కోర్స్ అగైన్స్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్, దానిలో ఇన్సిస్ట్ చేశాడు కాబట్టి సో అందుకోసం అని చెప్పి ఆ వ్యక్తి మీద కేసు బుక్ చేయొచ్చు. బట్ ఈ సెక్షన్ that says that he has raped his wife, section 376 of IPC కింద ఈయనకి శిక్ష అనేది వెయ్యకూడదు, అర్థమైందా అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో వాట్ హీ డిడ్, మ్యారిటల్ రేప్ అనేటటువంటిది దాన్ని ఇండియా అనేది క్రిమినలైజ్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. పెళ్ళాన్ని రేప్ చేయడం అనేటటువంటిది క్రైమ్ కాదు అని చెప్పడం అనేది జరిగింది. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఎవరు, ఈ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. చూడండి ఏమన్నారు. షీ ఈస్ ఎ లీగలీ వెడెడ్ వైఫ్, దేర్ఫోర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆర్ ఎనీ సెక్షువల్ యాక్ట్ విత్ హెర్ బై ద హస్బెండ్ వుడ్ నాట్ కన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ ఆర్ రేప్ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ బై ఫోర్స్ అగైన్స్ట్ హర్ విష్. ఆవిడకి ఇష్టం లేకపోయినా, ఆవిడని ఫోర్స్ చేసైనా, హస్బెండ్ ఒకళ్ళు ఫోర్స్ చేసినా అది రేప్ అవ్వదు అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. And the whole country shocked with this verdict by the Indian judiciary, one of the top courts, that is High Court. High Court అనేది ఇలాంటి డిసిషన్ ఇవ్వడానికి నిజంగా అందరూ ఆశ్చర్యపోవడం అనేది జరిగింది. బట్ దిస్ మ్యాన్ ఈజ్ హెల్ప్లెస్ బికాజ్ హీ నీడ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. కంట్రీలో చట్టాలు ఎలా ఉంటాయో వీళ్ళు తీర్పులు అలాగే చెప్పాలి. సో ఇండియా హ్యాస్ నెవర్ క్రిమినలైజ్డ్ దిస్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ ని ఇండియాలో క్రిమినలైజ్ చేయలేదు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ రేప్. సో అందుకోసం అని చెప్పి తిన డెసిషన్ తీసుకోవాల్సి రావడం అనేది జరిగింది. అండ్ లెట్ us see another instance where this marital rape has been discussed. ఇంకోసారి న్యూస్ లోకి వచ్చింది, రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది మ్యారిటల్ రేప్. ఎందుకు వచ్చిందో చూడండి. A month back, that is August 5th, 2021, Kerala High Court has given its verdict in a case. What is that case? Look at the man from Kerala and look at this girl from Kerala. They both were married. సో ఈయన ప్రతిరోజు తన వైఫ్ మీద రేప్కి పాల్పడడం అనేది జరుగుతుంది. రేప్ మీన్స్ సింప్లీ వితౌట్ హెర్ కన్సెన్సెస్, ఆవిడ తాలూకా సమ్మతి లేకుండా ఆవిడ మీద ఈయన అఘాత్యానికి పాల్పడడం అనేది జరుగుతుంది, బలాత్కారం చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు వాట్ షీ డిడ్, షీ నెవర్ కేసు ఏం పెట్టలా ఈయన మీద. సింపుల్ గా తను షీ అప్లైడ్ ఫర్ ఏ డివర్స్. ఈ వ్యక్తి మీద డివర్స్ అనేది అప్లై చేయడం అనేది జరిగింది. నా మీద డివర్స్ అప్లై చేస్తావా, సో ఆన్ విచ్ గ్రౌండ్ యూ అప్లైడ్ ఫర్ డివర్స్ అని చెప్పి ఈయన కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. హైకోర్టుకి వెళ్ళారు ఆవిడ తాలూకా డివర్స్ అప్లికేషన్ ఛాలెంజ్ చేస్తూ. కేరళ హైకోర్టు ఏం చెప్పింది అంటే, ఇతను అపీల్ ఏదైతే ఉంటుందో, ఇతను పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు అది ఏం చెప్పింది అంటే, ఎనీ ఉమెన్ కెన్ టేక్ డివర్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ కెన్ బి సూటబుల్, కెన్ బి ఎ గుడ్ గ్రౌండ్ టు క్లైమ్ డివర్స్. డివర్స్ తీసుకోవడానికి మ్యారిటల్ రేప్ కూడా కారణం అవ్వచ్చు. ఈ బెంచ్ ఇంకొక మాట అందండి, మన కేరళ హైకోర్టు బెంచ్, ట్రీటింగ్ ఎ వైఫ్స్ బాడీ as something that is owed to the husband and committing sexual acts against the will is nothing but a marital rape.
పెళ్ళయింది కదా అని చెప్పి పెళ్ళాం యొక్క బాడీ శరీరం ఏదైతే ఉంటుందో అది నీ ఆస్తి అనుకొని నువ్వు సెక్షువల్ యాక్ట్స్ కి ఎలా పడితే అలా పాల్పడితే అది మ్యారిటల్ రేప్ కింద వస్తుంది అని చెప్పింది. ఇంకొక మాట ఉంది, మ్యారిటల్ రేప్ ని లా ఆఫ్ ద ల్యాండ్ అనేది క్రిమినలైజ్ చేయనప్పటికీ మ్యారిటల్ రేప్ యొక్క గ్రౌండ్ మీద మ్యారిటల్ రేప్ ని బేస్ చేసుకొని ఎనీ ఉమెన్ కెన్ క్లైమ్ డైవర్స్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్ అని చెప్పి మన తాలూకా కేరళ హైకోర్టు ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది, రైట్. అండ్ ఇట్ కేమ్ అప్ విత్ ఏ పర్టికులర్ ఆస్పెక్ట్. ఏం చెప్పిందంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు రెస్పెక్ట్, రైట్ టు బి రెస్పెక్టెడ్. రైట్ టు బి రెస్పెక్టెడ్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ ఇంటిగ్రిటీ, దట్ ఈస్ సింప్లీ బాడీలీ ఇంటిగ్రిటీ అని చెప్పడం అనేది జరిగింది. అంటే వితౌట్ ద కన్సెంట్ ఒకరి నీ బాడీ మీద నీకు అధికారం లేనప్పుడు, సో నీ తాలూకా పర్మిషన్ లేకుండా వేరే వ్యక్తి నీ బాడీని మిటిలేట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే నీ బాడీ మీద తన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నప్పుడు కానీ దట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ ఇండివిజువల్ అటానమీ. ఒక వ్యక్తి యొక్క స్వయం ప్రతిపత్తి, ఒక వ్యక్తి తన మీద తనకున్నటువంటి ఆ అధికారాన్ని అది వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఇట్ కెన్ బి ఎ గుడ్ గ్రౌండ్ టు క్లైమ్ డివర్స్, దట్ ఈస్ మ్యారిటల్ రేప్ అని చెప్పి కేరళ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది అభిప్రాయపడడం అనేది జరిగింది నాన్న, రైట్. మరి ఇప్పుడు లెట్ ఇస్ అండర్స్టాండ్, మ్యారిటల్ రేప్ అనేది ఇండియాలో అసలు ఉందా, ఉంటే ఎంతవరకు ఉంది, ఇది మనం తెలుసుకోవాలి. లుక్ ఎట్ దిస్ వన్, a recent report that is National Family Health Survey report of 2015. ఈ రిపోర్ట్ లో ఏం చెప్పారు అంటే మ్యారీడ్ ఉమెన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 15 to 49 years మధ్యలో ఉండేటటువంటి పెళ్లి చేసుకున్నటువంటి ఆడవాళ్ళలో 5.4% ఆఫ్ ఉమెన్ ఆర్ రిపోర్టెడ్ దట్ దేర్ హస్బెండ్స్ హ్యాడ్ ఫిజికలీ ఫోర్స్డ్ దెమ్ టు హ్యావ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అగైన్స్ దర్ విల్. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ హస్బెండ్స్ ఫోర్స్ చేశారంట సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి. నెక్స్ట్ చూడండి, 2.5% ఆఫ్ ఉమెన్ ఏం చెప్పారు అంటే వాళ్ళ హస్బెండ్స్ దే ఫోర్స్డ్ దెమ్ టు పెర్ఫార్మ్ ఎనీ అదర్ సెక్షువల్ యాక్ట్ వితౌట్ దేర్ కన్సెంట్. న్యాచురల్ సెక్షువల్ యాక్ట్ కాకుండా అదర్ సెక్షువల్ యాక్ట్స్ ఏవైనా పెర్ఫార్మ్ చేయాలి అని చెప్పి ఉమెన్ ని ఫోర్స్ చేయడం అనేది జరిగింది అని చెప్పి 2.5% ఉమెన్ చెప్పడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సర్వే ఏం చెప్తుంది అంటే అరౌండ్ 52% ఆఫ్ ద ఉమెన్ సర్వేడ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్. వాళ్ళ జీవితంలో వాళ్ళ హస్బెండ్స్ చేతుల్లోంచి ఎంతో కొంత వైలెన్స్, హింసను ఎదుర్కొన్నారని చెప్పడం అనేది జరిగింది. అండ్ 60% ఆఫ్ మెన్ ఎవరైతే ఉన్నారో సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళేం ఒప్పుకున్నారంటే తన పార్ట్నర్ లేదా తన వైఫ్ మీద మేము ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వైలెంట్ గా బిహేవ్ చేశాము, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేమైతే బిహేవ్ చేశాము అని చెప్పడం అనేది జరిగింది. సో వాట్ డస్ దిస్ క్లియర్లీ ఎగ్జాంప్లిఫై? ఉమెన్ ఆర్ స్టిల్ vulnerable section in the world, vulnerable section in the society, they still belong to the vulnerable section, they're still being deprived. though equality అనేది వచ్చిన, egalitarian societies అనేవి ఎవాల్వ్ అవుతున్నా, ఎడ్యుకేషన్ ఎవాల్వ్ అవుతున్నా, అండ్ దాంతో పాటు ఉమెన్ యొక్క ఎకనామిక్ సోషల్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతున్నా, women are still being in vulnerable state is a threat to the principle of equality, రైట్. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఉమెన్ మీద ఇలా జరుగుతుంది, ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళ మీద ఉమెన్ పెళ్ళైన భార్యల మీద కూడా రేప్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి రుజువు అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. నెక్స్ట్ చూడండి, లెట్ us లుక్ ఎట్ ద రేప్ ఇన్ ఇండియా. ఇండియాలో రేప్ యొక్క డెఫినేషన్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత మ్యారిటల్ రేప్ గురించి మాట్లాడదాం. సో రేప్ యొక్క డెఫినేషన్ దేనిలో పెట్టారు అంటే సెక్షన్ 375 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్. సెక్షన్ 375 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ లో రేప్ గురించి మాట్లాడారు. సో దానిలో రేప్ డెఫినేషన్ ఏమి ఇచ్చారు? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఇన్వాల్వింగ్ నాన్ కన్సెన్షువల్ ఇంటర్ కోర్స్ విత్ ఎ ఉమెన్. నాన్ కన్సెన్షువల్ అంటే ఆవిడ తాలూకా సమ్మతి తీసుకోకుండా, ఆవిడ తాలూకా ఆవిడకి ఇష్టమో లేదో తెలియకుండా, ఆవిడకి ఇష్టం లేకుండా ఆ వ్యక్తితో ఇంటర్ కోర్స్ లో బలవంతంగా పాల్పడినా, సెక్షువల్ అసాల్ట్ చేసినా అది రేప్ కిందకు వస్తుంది అని చెప్పి సెక్షన్ 375 చెప్తుంది. దీనిలో ఒక ఎక్సెప్షన్ కూడా ఉందండి. అన్విల్లింగ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ కెన్ బి ఇమ్యునైజ్డ్. సో ఎవరైనా వేరే ఉమెన్ ని ఒకవేళ వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళని బలాత్కారం చేస్తే అది రేప్ అవుతుంది. కానీ పెళ్ళాన్ని ఒకవేళ ఆ పెళ్ళం 15 ఏళ్ళు దాటితే పెళ్ళం మీద పెళ్ళం ఇష్టం లేకపోయినా సెక్షువల్ ఇంటర్ కోర్సుకి పాల్పడినా, బలాత్కారం చేసినా అది రేప్ అవ్వదు అని ఎక్సెప్షన్ లో చెప్పడం అనేది జరిగింది, రైట్. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? this marriage, the institution called marriage in India is giving the direct driving license for the male in India to carry out rape on their wives.
పెళ్లి చేసుకుంటే నువ్వు నీ పెళ్ళం మీద రేప్ చేసుకోవచ్చు అని రేప్ని లీగలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది దిస్ ఎక్సెప్షన్. ఇఫ్ యు టై దిస్ sacred knot around a girl's neck, you can happily rape that girl, provided that she should be of more than 15 years of age. That is what this law is saying. అంతే కదా, 15 ఏళ్ళు పైబడినటువంటి అమ్మాయికి నువ్వు ఈ తాళి కడితే నువ్వేం చేయొచ్చు, ఆవిడని హ్యాపీగా జీవితాంతో రేప్ చేసుకోవచ్చు ఆవిడ ఇష్టం లేకపోయినా. ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ యూ ఎక్స్చేంజ్ రింగ్స్ విత్ ఎ గర్ల్ ఇన్ ఎ చర్చ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రూ సర్వైవర్ హిమ్సెల్ఫ్, యు ఆర్ పర్మిటెడ్ టు రేప్ హెర్, ప్రొవైడెడ్ దట్ ఆవిడ తాలూకు ఏజ్ ఎంత ఉండాలి, 15 ఏళ్ల కంటే పైన ఉండాలి. ఇఫ్ యూ పెర్ఫార్మ్డ్ ఎ నిఖా ఆర్ యూ హ్యావ్ రిటన్ ఎ నిఖానామా టు ఎ గర్ల్ హూ ఈజ్ ఆఫ్ 15 years ప్లస్ ఏజ్, యూ కెన్ సింప్లీ రేప్ హెర్. నువ్వు నిఖా చేసుకుంటే 15 ఏళ్ల పైబడినటువంటి అమ్మాయిని నువ్వు రేప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ దిస్ పర్టిక్యులర్ ఎక్సెప్షన్ ఈస్ సింప్లీ సేయింగ్. చూసారా? సో దిస్ లా ఈస్ గివింగ్ లైసెన్స్ టు ఇండియన్ మెన్ టు రేప్ దేర్ వైఫ్స్. దట్ షుడ్ బి కర్వ్డ్. వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయం, రైట్? నెక్స్ట్ చూడండి. మరి ఈ మ్యారిటల్ రేప్ గురించి సుప్రీంకోర్టు ఏమైనా అందా, ఏమైనా మాట్లాడిందా? చెప్తున్నారు చూడండి. ఇండిపెండెంట్ థాట్, ఇట్ ఈస్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎన్ NGO. ఇన్ 2013 ఇట్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్. ఇది సుప్రీం కోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఫైల్డ్ ఎ పిటిషన్ ఆన్ ద ఎగ్జంప్షన్ 2 ఆఫ్ సెక్షన్ 375 ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్. ఇప్పుడే ఎగ్జంప్షన్ మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎగ్జంప్షన్ లో మనం ఏం మాట్లాడుకోవడం అనేది జరిగింది, దేన్ని ఎగ్జంప్ట్ చేస్తున్నారు, ఒకవేళ వైఫ్ మోర్ దెన్ 15 years ఏజ్ అయితే సో అన్విల్లింగ్ సెక్స్ కూడా పర్లేదు, అది రేప్ కిందకి రాదు అని చెప్పడం అనేది జరుగుతుంది కదా. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇట్ వాజ్ వెరీ రిలక్టెంట్ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయాలని చెప్పి అనుకోవట్లా, అంటే మ్యారిటల్ రేప్ ఒక క్రైమ్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఈవెన్ ఇన్ ద జుడిషియరీ patriarchy was imbibed a lot. సో ఈ పితృస్వామిక విధానం, మగవాడే గొప్ప అనేటటువంటి విధానం కంప్లీట్ గా ఇండియన్ సొసైటీలో పాతుకుపోవడం అనేది జరిగింది. అండ్ జుడిషియరీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ ఫర్ దిస్, రైట్? కానీ ఇది ఒక్కటి ఏం చేయడం అనేది జరిగింది అంటే, వైఫ్ యొక్క ఏజ్ 15 years ఉండకూడదు, దాన్ని 18 years ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది, 18 ఏళ్ల పైబడినటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి మీద నువ్వు అఘాయిత్యం చేయొచ్చు, ఆ అమ్మాయి మీద రేప్ చేయొచ్చు, యూ విల్ నాట్ బి పెనలైజ్డ్, నీ మీద కేసు అనేది నమోదు అవ్వదు అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు సుప్రీంకోర్టు 18 years కి పెంచింది? దెర్ ఇస్ ఎన్ యాక్ట్ కాల్డ్ పోక్సో యాక్ట్. వాట్ ఈస్ దిస్ పోక్సో యాక్ట్? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇదేదైతే ఉంటుందో దీనిలో ఏం చెప్పడం అనేది జరుగుతుంది, 18 years లోపల ఉన్నటువంటి పిల్లల మీద అఘాయిత్యాలు జరిపితే దట్ ఈస్ ఎ హీనస్ క్రైమ్ అని చెప్పి ఈ చట్టం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఇది ఎందుకు ఈ ఇండిపెండెంట్ థాట్ అనేది ఇది చేయడం అనేది జరిగిందంటే, మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళా. అంటే ఇక్కడ ఇది ఏం ప్రశ్న అడిగిందంటే సుప్రీంకోర్టుకి, పోక్సో యాక్ట్ ఏదైతే ఉంటుందో అది 18 years అని చెప్తుంది కదా, అంతేగాని అది అక్కడ 18 years చెప్తున్నప్పుడు పిల్లాన్ని మరి 16 ఏళ్ళు ఉన్న 16 ఏళ్ళు ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం కాదా అని చెప్పి అడగడానికి జస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు వెంటనే తన తప్పు తెలుసుకొని 18 years మార్చింది, కానీ పిల్లాన్ని రేప్ చేయకూడదు, రేప్ చేస్తే అది రేప్ అవుతుంది అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని సుప్రీంకోర్టు క్రిమినలైజ్ చేయలేదు, రైట్? ఇన్ దిస్ వెర్డిక్ట్ 2017 లో ఈ విషయం జరిగిందన్నమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 2018 గుజరాత్ హైకోర్టు ఏం చెప్పింది అంటే, నాన్ కన్సెన్షియల్ ఇంటర్ కోర్స్ బై హస్బెండ్ వాజ్ నాట్ ఎ రేప్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే నాన్ కన్సెన్షియల్ అంటే సమ్మతి లేకపోయినా, అమ్మాయికి ఇష్టం లేకపోయినా హస్బెండ్ ఇంటర్ కోర్స్ చేశాడు అనుకోండి, సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో ఇది ఇన్సిస్ట్ చేశాడు అనుకోండి, సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయాలని, అది రేప్ అవ్వదు అని గుజరాత్ హైకోర్టు చెప్పింది. 2018 ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పడం అనేది జరిగిందంటే, ద సేమ్ ఇయర్ మ్యారేజ్ డిడెంట్ మీన్ కన్సెంట్, బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ ఎ రైట్ టు సే నో. మ్యారేజ్ అయింది కదా అంటే మ్యారేజ్ జస్ట్ బికాజ్ మ్యారేజ్ వాజ్ డన్, ఉమెన్ కి సెక్షువల్ యాక్ట్ మీద ఇంట్రెస్ట్ సమ్మతి చెప్పినట్టు కాదు. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎప్పటికప్పుడు నో చెప్పొచ్చు వాళ్ళకి ఇష్టం లేకపోతే, అర్థమైందా? జస్ట్ మ్యారేజ్ అయిపోయింది కదా సో సెక్షువల్ యాక్ట్ అవతల వాళ్ళు రెడీ అని అనుకోవడానికి వీల్లేదు. దే హ్యావ్ ద రైట్ టు సే నో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పడం అనేది జరిగింది. 2021 ఇంకొక ఇంపార్టెంట్ విషయం అనేది జరిగింది రీసెంట్ గా.
సో మనకి ఇప్పుడు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎన్వి రమణ గారు ముందు బాబ్డే గారు ఉండడం అనేది జరిగింది. ఈయన ఒక కాంట్రవర్సీలో ఇరుక్కోవడం అనేది జరిగింది. ఆ కాంట్రవర్సీ కారణంతో 5,000 ఉమెన్ రైట్ యాక్టివిస్ట్ ఫ్రమ్ ఇండియా వాట్ దే డిడ్, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారికి ఒక లెటర్ రాయడం అనేది జరిగింది, సీకింగ్ ఫర్ అన్ అపాలజైజ్ చేయండి ఉమెన్ కమ్యూనిటీ ఇన్ ఇండియాకి అని చెప్పి ఆయనకి లెటర్ రాయడం అనేది జరిగింది. ఇంతకీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేయడం అనేది జరిగింది అంటే ఈ ఆస్క్ 2 క్వశ్చన్స్ అండి, 2 ప్రశ్నలు ఈయన అడగడం అనేది జరిగింది. ఏంటండి ఆ 2 ప్రశ్నలు? He asked a man accused of raping a minor girl if was ready to marry her అని అడిగారు. అంటే ఒక మైనర్ గర్ల్ ని ఒక అతను రేప్ చేసి బోన్లో నిల్చుంటే ఆయన ఎదురుగా ఆయనకి ఏం అడిగాడంటే, నువ్వు మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అంటే పెళ్లి చేసుకుంటే ఈయన చేసినది తప్పేదో మాఫీ అయిపోయినట్టు, పెళ్లి చేసుకుంటే ఈయన చేసినటువంటి రేప్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కొట్టివేయబడినట్టు. అది ఎంతవరకు కరెక్ట్ అండి అని చెప్పి ఉమెన్ రైట్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, నువ్వు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితేనేమి ఇలాంటివి ఎలా మాట్లాడతావు అని చెప్పి ఒక ఓపెన్ లెటర్ అనేది రాయడం అనేది జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు అంటే, వెన్ 2 people ఆర్ లివింగ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నివసిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉంటున్నప్పుడు, హౌఎవర్ బ్రుటల్ ద హస్బెండ్ ఎంత బ్రుటల్ గా ఎంత క్రూయల్ గా ప్రవర్తించినప్పటికీ, కెన్ ద యాక్ట్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ బిట్వీన్ దెమ్ కెన్ బి కాల్డ్ రేప్. సో ఆయన బ్రుటల్ గా చేసిన వాళ్ళకి పెళ్ళయింది కాబట్టి వాళ్ళని రేప్ చేస్తున్నాడు అనేస్తామా అని ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. సో పెళ్ళి అయితే ఏమైనా ఒక డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్టు ఏమైనా లైసెన్స్ వస్తుందండి రేప్ చేసుకోవచ్చు పెళ్ళానికి అన్నట్టు అని చెప్పి చాలా మంది యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇది చేయడం అనేది జరిగింది, చాలా సీరియస్ అవ్వడం అనేది జరిగింది బాబ్డే గారిపై, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ప్యాట్రియార్కీ ఇన్ జ్యుడిషియరీ. ఈవెన్ జ్యుడిషియరీ కూడా ప్యాట్రియార్కల్ బిహేవియర్, ప్యాట్రియార్కల్ థాట్ ప్రాసెస్ అనేది ఉంది, మగవాడే గొప్ప అనేటటువంటి భావన ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ద ఎలీట్ క్లబ్. ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ టు సే ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎలీట్ క్లబ్. వాట్ ఈస్ దిస్ ఎలీట్ క్లబ్? లుక్ ఎట్ దిస్ వన్. సో ఈ మ్యారిటల్ రేప్ యొక్క స్టేటస్ మనం వరల్డ్ కంట్రీస్ లో చూసుకుంటే, గ్లోబల్ కంట్రీస్ లో చూసుకుంటే, ఇట్ హాస్ బీన్ క్రిమినలైజ్డ్ బై మోర్ దెన్ 100 కంట్రీస్. 100కు పైగా దేశాల్లో ఇది క్రిమినలైజ్ చేయబడ్డం అనేది జరిగింది. అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఆవిడ కన్సెంట్ లేకుండా నువ్వు రేప్ చేస్తే యూ విల్ బి పీనలైజ్డ్, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ ఇండియా స్టాండ్స్ టాల్ ఇన్ ద లుమినియస్ ఎలీట్ లీగ్ ఆఫ్ అబౌట్ 32 కంట్రీస్ వేర్ మ్యారిటల్ రేప్ ఈజ్ నాట్ క్రిమినలైజ్డ్. సో మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయనటువంటి 32 దేశాల జాబితాలో భారతదేశం కూడా నిటారుగా నిల్చుందంటున్నారు, గర్వంగా నిల్చుందంటున్నారు. వి బోస్ట్ అబౌట్ ఈక్వాలిటీ, మనం సమానత్వం గురించి మాట్లాడతాం. వి బోస్ట్ అవర్ ద కల్చరల్ ఇంపార్టెన్స్ గివెన్ టు ఉమెన్ కి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇచ్చామని చెప్పి మాట్లాడతాం. బీయింగ్ హిందూయిజం యాజ్ ద మేజర్ రిలీజియన్ ఇండియా, భరత మాత అని చెప్పి భారతదేశాన్ని పిలుస్తారు. దాంతోపాటు మన దేవతలు కూడా చాలా మంది ఉమెన్ ఉండడం అనేది జరుగుతుంది. బట్ స్టిల్ ఇండియా డిడెంట్ క్రిమినలైజ్ దిస్ మ్యారిటల్ రేప్. నో వన్ నోస్ ద రీజన్. ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, బోట్స్వానా, ఇరాన్, నైజీరియా, లిబియా ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ ఎలీట్ 32 మెంబర్ లీగ్ లో ఉండడం అనేది జరిగింది. దీస్ 32 కంట్రీస్ డిడెంట్ క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్ టిల్ నౌ, రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకో ఐరనీ ఏంటి అంటే, ఇంకో ఇబ్బందికరమైనటువంటి వెటకారమైనటువంటి థింగ్ ఏంటి అంటే, మన తాలూకా లాస్ట్ చట్టాలు చేసింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలే మనం ఇప్పటికీ ఫాలో అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ బ్రిటిష్ దెమ్సెల్స్ క్రిమినలైజ్ దిస్ మ్యారిటల్ రేప్ వే బ్యాక్ ఇన్ 1991. 1991లో బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేయడం అనేది జరిగింది, మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేశారు. బట్ కానీ మనం ఇంకా క్రిమినలైజ్ చేయలేకపోతున్నాం. సో ఇంకా మనం మిడివల్ పేట్రియార్కల్ మైండ్ సెట్ లో మనం ఎలా మగ్గిపోతున్నామో చూడండి. వి సే టు ద వరల్డ్, మనం యూఆర్ వెరీ ఆస్పిరేషనల్ అని చెప్పి మనం చెప్పుకుంటాం, అంబిషియస్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. మనం దీంట్లో స్పేస్ సెక్టార్ లో ఇంప్రూవ్ అవుతున్నాం, డీప్ ఓషన్ మిషన్స్ అంటున్నాం, అన్నింట్లోనే మనం వింటాం వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పి మనం ఆర్భాటాలు పలుకుతున్నాం. వి క్లైమ్ టు బి బిల్డింగ్ అన్ ఈక్వాలిటేరియన్ సొసైటీ. కానీ ఉమెన్ కి జెండర్ ఈక్వాలిటీ మనం ఇక్కడ పాటిస్తున్నామా? పాటించట్లేదు. పెళ్ళైన ఉమెన్ కి రేప్ చేసుకోవచ్చు అని లీగాలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అండ్ ఈ 2013లో ఈ యూఎన్ కమిటీ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్, ఒక ఐక్యరాజ్య సమితి కమిటీ ఏదైతే ఉంటుందో అది కూడా ఇండియన్ గవర్నమెంట్ ఒక సజెషన్ ఇచ్చింది. ఏంటి, మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయండి అని చెప్పింది.
బట్ స్టిల్ గవర్నమెంట్ ఆ యాక్షన్ తీసుకోలేదు. ఈవెన్ జేఎస్ వర్మ కమిటీ, సో నిర్భయ ప్రొటెస్ట్ తర్వాత, నిర్భయ కేసు తర్వాత జేఎస్ వర్మ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో ఉమెన్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కి, లేకపోతే ఉమెన్ మీద ఉండేటటువంటి ఉమెన్ యొక్క ఇష్యూస్ గురించి ఒక లిస్ట్ డౌన్ చేయమని చెప్పి కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జేఎస్ వర్మ కమిటీ కూడా అదే చెప్పారు, మ్యారిటల్ రేప్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉండడం అనేది జరిగింది అండ్ దాన్ని గవర్నమెంట్ తప్పకుండా క్రిమినలైజ్ చేయాలని చెప్పారు. బట్ ఇంకా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలా. ఇలా చాలా కమిటీస్, చాలా రిపోర్ట్స్, డిఫరెంట్ మీడియా పర్సనల్, ఎలీట్ పీపుల్, వీళ్ళందరూ ఏం చెప్పారంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ క్రిమినలైజ్ దిస్ మ్యారిటల్ రేప్ అని చెప్పినప్పటికీ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ద అదర్ సైడ్, there are some people who are supporting the non-criminalization of marital rape. మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయకూడదు అని కొంతమంది అంటున్నారు. అందులో ముఖ్యంగా లా కమిషన్ కూడా ఒకటి. లా కమిషన్ తన 176 172వ రిపోర్ట్ లో ఏం చెప్పింది అంటే, ఇట్ అపోజ్డ్ క్రిమినలైజింగ్ మ్యారిటల్ రేప్, మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయకూడదు అని చెప్పింది. ఎందుకంటే క్రిమినలైజ్ చేయకూడదు అంటే ఏం చెప్పింది అంటే, ఇట్ మే అమౌంట్ టు ఎక్సెసివ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద స్టేట్ విత్ ద మ్యారిటల్ రిలేషన్షిప్. సో వైవాహిక సంబంధం ఏదైతే ఉంటుందో ఆ కపుల్ మధ్య రిలేషన్ వెరీ ఇంటిమేట్ గా ఉండడం అనేది జరుగుతుంది, క్లోజ్ గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళ రిలేషన్షిప్ లోకి స్టేట్, రాజ్యం లేదా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది జరిగింది. ఫోర్స్డ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బై ఎ హస్బెండ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అఫెన్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫిజికల్ వైలెన్స్. ఒకళ్ళ హస్బెండ్ తన వైఫ్ మీద ఫోర్స్ఫుల్ గా సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయమని ఇన్సిస్ట్ చేశాడు అనుకోండి, అది ఎనీ అదర్ ఫిజికల్ వైలెన్స్, వైఫ్ కి ఎగనెస్ట్ గా ఏమైనా ఫిజికల్ వైలెన్స్ ఏవైతే చేస్తారో, కొట్టడం కానీ లేకపోతే టార్చర్ పెట్టడం కానీ, దాని కిందకే వస్తుంది తప్ప ఇట్ నెవర్ అకౌంట్స్ యాజ్ రేప్, అది రేప్ గా పరిగణలోకి రాదు అని లా కమిషనే చెప్పడం అనేది జరిగింది. ఎంత ఘోరం. నెక్స్ట్, ఏ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఒక మాట చెప్పింది. ఇట్ సెడ్, if marital rape was made a crime, the family system will be under stress and it could lead to practical difficulties. సో మ్యారిటల్ రేప్ అనేది ఒకవేళ క్రైమ్, నేరంగా పరిగణిస్తే ఫ్యామిలీ యాజ్ ఎ సిస్టమ్, మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఏమవుతుంది, కంప్లీట్ గా డిస్రప్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఐడియాలజికల్ గా ఓకే, బట్ ప్రాక్టికల్ డిఫరెన్సెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారండి. రైట్, అంటే దెర్ ఈస్ సంథింగ్ లైక్ ఏ సోషల్ డిజార్డర్ అనేది రావడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. 2016 గవర్నమెంట్ రాజ్యసభకి ఏం చెప్పింది అంటే, చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారిటల్ రేప్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ వన్ అండ్ కెనాట్ బి అప్లైడ్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్. క్రిమినలైజేషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నేషనల్ డొమైన్ లో మీరు చూస్తున్నారు, ఆ ప్రిజం లో చూస్తున్నారు, వేరే కంట్రీస్ కి చెల్లుతుంది కాబట్టి, కానీ ఇండియాకి అది చల్లదు క్రిమినలైజ్ చేయడం. ఎందుకంటే ఇండియాలో పేదరికం ఎక్కువ, పవర్టీ ఎక్కువ, ఇల్లిటరసీ ఎక్కువ, సోషల్ కస్టమ్స్ అనేవి ఉంటాయి, రిలీజియస్ బిలీఫ్స్ అనేవి ఉంటాయి, అండ్ సాంక్టిమోనీ ఆఫ్ మ్యారేజ్ అంటే ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ లో ఒకరెప్పుడు సుపీరియర్ గా ఉండడం అనేది జరుగుతుంది, సుపీరియర్ గా పరిగణింపబడడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ దట్ ఈస్ మ్యాన్. సో ఇన్ని ఇండియన్ సొసైటీలో ఉన్నప్పుడు సో దాన్ని ప్రాక్టికల్ గా క్రిమినలైజ్ చేయడం అనేది అసాధ్యం. అర్థమైందా? ఇది ఇల్లిటరేట్స్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఈవెన్ ఉమెన్ కూడా వాళ్ళ రైట్స్ అవి అని తెలియదు, మా జీవితాలు ఇంతేనేమో అనుకుంటూ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ ఆర్ బీయింగ్ ఇన్ అన్హ్యాపీ రిలేషన్షిప్స్, ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ అన్హ్యాపీ రిలేషన్షిప్స్. రైట్, అదే ఇక్కడ మనకి జరగడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా రాజ్యసభకి అది ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ లో ఓకే కానీ ఇండియన్ కాంటెక్స్ట్ లో పనికిరాదు అని గవర్నమెంట్ కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, బట్ వన్ మ్యాన్ హూ ఈస్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, దట్ ఈస్ శశి థరూర్, ఇతను ఫస్ట్ స్టెప్ వేయడం అనేది జరిగింది. ఫస్ట్ స్టెప్ ఇంటూ ద క్రిమినలైజేషన్ ఆఫ్ దిస్ మ్యారిటల్ రేప్. 2018 సో కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి శశి థరూర్ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ఉమెన్స్ సెక్షువల్ రిప్రొడక్టివ్ అండ్ మెన్స్ట్రియల్ రైట్స్ బిల్ ఆఫ్ 2018. సో ఈ ప్రైవేట్ బిల్ ద్వారా ఆయన ఏమనుకున్నాడు, హీ సాట్ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేద్దామని అనుకోవడం అనేది జరిగింది. కానీ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకపోవడం వల్ల, దట్ ఈస్ బీజేపీ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ బిల్ అనేది కంప్లీట్ గా ల్యాప్స్ అవ్వడం అనేది జరిగింది. అయితేనే ఒక ఫస్ట్ స్టెప్ అయితే పడ్డం అనేది జరిగింది ఫ్రమ్ ద అపోజిషన్ ఆఫ్ లోక్సభ. దెన్ మ్యారిటల్ రేప్ అగైన్స్ట్ లీగల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఎలాంటి హక్కుల్ని మ్యారిటల్ రేప్ అనేది దూరం చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ విత్ దిస్ మ్యారిటల్ రేప్? ద ఫస్ట్ వన్ ఈస్ లుక్ ఎట్ దిస్ డాక్ట్రైన్ ఆఫ్ ఇంప్లైడ్ కన్సెంట్.
ఇండియన్ మ్యారేజెస్ అనేవి ఈ ఇంప్లాయిడ్ కన్సెంట్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ ఇంప్లాయిడ్ కన్సెంట్? మ్యారేజ్ బిట్వీన్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్ హియర్ ఇంప్లైస్ దట్ బోత్ హ్యావ్ కన్సెంటెడ్ టు సెక్షువల్ ఇంటర్ కోర్స్ అండ్ కెనాట్ బి అదర్వైజ్. మీరు పెళ్లి చేసుకుంటారు అంటే, సో చూడండి, డాక్ట్రైన్ ఆఫ్ ఇంప్లాయిడ్ కన్సెంట్ అంటే ఏంటి అంటే, ఒక పని ఇట్ ఈస్ ఇంప్లయింగ్ యువర్ కన్సెంట్. వాట్ ఈస్ దట్ నో వర్క్ హియర్? దట్ ఈస్ మ్యారేజ్. మీరు మ్యారేజ్ చేశారంటే సింపుల్ అర్థం ఏంటంటే మీ ఇద్దరికి సెక్షువల్ ఇంటర్ కోర్స్ మీద సమ్మతి ఉన్నట్టే అని ఆటోమేటిక్ గా అది నిర్ణయించడం అనేది జరుగుతుంది. అది ఎలా కుదురుతుంది? నో, కేవలం మ్యారేజ్ అయినంత మాత్రాన వాళ్ళకి సెక్షువల్ ఇంటర్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అని ఎలా పరిగణించవచ్చు? సో డాక్ట్రైన్ ఆఫ్ ఇంప్లాయిడ్ కన్సెంట్ అనేది ఇక్కడ మనకు రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అన్ఫెయిర్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్. వాట్ ఈస్ దిస్ డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్? చూడండి, డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ సింప్లీ మీన్ నో ఫీమేల్ పర్సన్ హ్యాడ్ ఏ లీగల్ ఐడెంటిటీ. ఒక ఫీమేల్ కి లీగల్ ఐడెంటిటీ ఉండదంట. పుట్టిన వెంటగానే ఒక ఫీమేల్ బేబీ వాజ్ కవర్డ్ బై హిస్ ఫాదర్ ఐడెంటిటీ. ఒక ఫీమేల్ బేబీ, ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ పేరు మీద ఆ అమ్మాయి తాలూకు ఐడెంటిటీ ఉండడం అనేది జరుగుతుంది. ఈ అమ్మాయి ఫలానా వ్యక్తి తాలూకు కూతురు అని పరిగణిస్తారు. అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ షీ విల్ బి అండర్ ద ఐడెంటిటీ ఆఫ్ హర్ హస్బెండ్. వెన్ షీ మ్యారీడ్ బై హర్ హస్బెండ్ ఐడెంటిటీ అనేది ఆవిడకి రావడం అనేది జరుగుతుంది. కోవర్చర్ సింప్లీ మీన్ బికమింగ్ వన్ ఐడెంటిటీ అండి. పెళ్ళైన తర్వాత ఈవిడ తాలూకా ఇండివిజువల్ ఐడెంటిటీ పోతుంది. షీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద వైఫ్ ఆఫ్ వన్ పర్టికులర్ గాయ్ రాదర్ దాన్ ఎన్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్. ఈవిడికంటూ ఒక ఓన్ ఐడెంటిటీ అనేది ఉండదు. దట్ ఈస్ వాట్ డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్. ఇది ప్యాట్రియార్కల్ సొసైటీలో మనకి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. రైట్. సో ఉమెన్ అబ్బాయిల తాలూకా అంటే మగవాళ్ళ తాలూకా ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం కానీ, లేకపోతే ఉమెన్ అబ్బాయిలు ఎవరైతే ఉంటారో గ్రూమ్ పెళ్ళికొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి రావడం కానీ, లేకపోతే యూనో పలానా వ్యక్తి భార్య అని చెప్పి పిలిపించడం కానీ, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ది కమాండర్ డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్. వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ దేర్ విల్ బి పార్ట్ 3. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. ఇట్ టాక్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. ఇందులో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 టాక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో దీన్ని వైలేట్ చేయడం అనేది జరుగుతుందట దిస్ పర్టికులర్ మ్యారిటల్ రేప్. సో ఎందుకో చూడండి. సో ఇక్కడ మనం సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ అనేది మనకు ఉండడం అనేది జరిగింది. దీనికి మనకి దిస్ డిఫైన్స్ రేప్ అని చెప్పుకున్నాం. దీనికి ఒక ఎక్సెప్షన్ 2 అనేది ఉండడం అనేది జరిగింది. ఇదేం చెప్తుంది? 18 years పైబడి ఒకవేళ మీ వైఫ్ తాలూకా ఏజ్ అయితే యూ కెన్ సింప్లీ మ్యారీ హర్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది, అంతే కదా. సో ఇది ఈక్వాలిటీ. దిస్ ఈస్ డిఫరెన్షియేటింగ్ ద ట్రీట్మెంట్ టు నో ఎ గర్ల్ which was married, who was married and 18 plus years of age, and an unmarried girl. అన్మ్యారీడ్ గర్ల్ కి ఒకవేళ ఆవిడ తాలూకు ఇష్టం లేకుండా నువ్వు ఏమైనా చేసావు అనుకో, ఏమవుతుంది? అది రేప్ కింద పరిగణలోకి రావడం అనేది జరుగుతుంది. మ్యారీడ్ గర్ల్ కి 18+ years తర్వాత పైబడి ఉన్నటువంటి ఆవిడకి ఒకవేళ రేప్ ఏమైనా చేశారనుకోండి, ఆవిడ ఇష్టం లేకుండా ఆవిడ మీద ఏమైనా అఘాయిత్యం చేశారనుకోండి, అది రేప్ కింద పరిగణించబడదు. సో ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ కి, ఇక్కడ ఉండేటటువంటి పర్సన్ కి ఈక్వాలిటీ అనేది ఉందా? యు ఆర్ ట్రీటింగ్ దెమ్ డిఫరెంట్లీ. దట్ ఈస్ ద కన్సర్న్. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇక్కడ ఎన్ష్యూర్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 14. చూడండి. అండ్ డిఫీట్స్ ద స్పిరిట్ ఆఫ్ సెక్షన్ ఆర్టికల్ 375 ఆఫ్ ఐపీసీ. సో ఇండియన్ పెనల్ కోడ్ లో ఉన్నటువంటి సెక్షన్ 375 ఏదైతే ఉంటుందో ఇది ఎందుకు తీసుకురావడం అనేది జరిగిందండి? వాట్ ఈస్ ద పర్పస్? టు ప్రొటెక్ట్ ఉమెన్ అండ్ పనిష్ దోస్ హూ ఎంగేజ్ ఇన్ ద ఇన్హ్యూమన్ యాక్టివిటీ దట్ ఈస్ రేప్. సో రేప్ చేసే వాళ్ళని పనిష్ చేయాలి, తద్వారా ఉమెన్ ని ప్రొటెక్ట్ చేయాలి, అది కదా. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మ్యారేజ్ అయింది కదా అని చెప్పి మ్యారేజ్ అయిన ఉమెన్ ని ప్రొటెక్ట్ చేయడం మానేస్తున్నావు. అదేంటండి? అది ఎంతవరకు కరెక్ట్? మ్యారేజ్ అయినంత మాత్రాన వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండదా అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. Moreover, married women may actually find it more difficult to escape abusive conditions at home because they are legally and financially tied to their husbands. సో వాళ్ళ హస్బెండ్స్ కి వాళ్ళు ఫినాన్షియల్ గా టై ఉంటారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు, దాంతోపాటు లీగల్ గా టై ఉంటారు. సో పరువు పోతుందేమో అని చెప్పి వాళ్ళు బిక్కు అంటూ ఉంటారు. ప్రొటెక్షన్ అనేది ముఖ్యంగా వాళ్ళకి అవసరం, అంతేగాని నార్మల్ ఉమెన్ కి అవసరం, నార్మల్ ఉమెన్ కంటే వాళ్ళకి ఎక్కువగా అవసరం అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పారు. Violative of the Article 21. Article 21 of the Constitution says about right to life and personal liberty. Right to life లో మనకి రైట్ టు ప్రైవసీ అనేది భాగం అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో చెప్పడం అనేది జరిగింది. రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్ లో భాగం అవుతుందని చెప్పి
నీ బాడీకి మీద నీకు అటానమీ లేనప్పుడు, ఇంటిమేట్ డెసిషన్స్ దట్ బిలాంగ్ కంప్లీట్లీ టు యువర్ బాడీ, ఆ డెసిషన్స్ లో కూడా మీ జోక్యం లేనప్పుడు, మీ తాలూకా అథారిటీ మీకు లేనప్పుడు, ఇంకా మీకు రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు డిగ్నిటీ ఏమున్నట్టండి? ఒకరి కింద మీరు బానిసంగా బతకడం అనేది జరుగుతుంది, అంతేనా? అంతే కదా, పెళ్లి చేసుకున్న పాపానికి ఆ వ్యక్తి కింద బానిసలా బతకడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ సింప్లీ వైలేటింగ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ అవే ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ ద ఇండివిజువల్, తద్వారా ఇట్ ఈస్ టేకింగ్ అవే ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ద ఇండివిజువల్ అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ దట్ వర్ బీయింగ్ వైలేటెడ్ బై దిస్ మ్యారిటల్ రేప్. సో ఆ కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ టాపిక్ మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా ఎటు నుంచి క్వశ్చన్ వచ్చినా మీరు చక్కగా ఆన్సర్ చేయగలరని అనుకుంటున్నాను, డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. సో మీరు ఎవరైనా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. ఎవరైనా కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా అదే నెంబర్ 5000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా నెలకి 5000 చొప్పున కట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో కాన్సెప్చువల్ క్లారిటీ, ఇన్ డెప్త్ అనాలిసిస్తో మీకు ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.